నమస్కారం గురుగారు. అందరూ కూర్చోండి. మనకు వచ్చే వారం పరీక్ష ఉంటుంది. ఇప్పుడు వరకు నేర్చుకునే దాని మీద నేను ప్రశ్నలు వేస్తాను. మీరందరూ సమాధానాలు చెప్పండి. శరణ్య, నువ్వు తిథులు చెప్పు. పాచమి, విద్యా, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. బాగా చెప్పావు శరణ్య. జైని, నీకు అనగననగా పద్యము గుర్తుందా? గుర్తుంది. అనగననగ రాగ మతిస ఎలుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వనరవేమ. మంచిగా చెప్పావు జైని. సాన్వి, నువ్వు కొన్ని పువ్వులు పేర్లు చెప్పు. విర్రజాజి పువ్వు, సన్నజాజి పువ్వు, బంతి పువ్వు, చామంతి పువ్వు, ముద్దు మందారం పువ్వు, ఇంకా పొద్దుతిరుగుట్టు పువ్వు. కూర్చో. లేక నువ్వు 70 నుంచి 80 వరకు అంకెలు చెప్పు. 71, 72, 73, 74, 75, 76, 77, 79, 80. మంచిగా చెప్పావు లేక. ఉదయం నువ్వు కాలాలు చెప్పు. వర్షాకాలంలో వర్షం పడుతుంది, చలికాలంలో చలిగా ఉంటుంది, ఎండాకాలంలో ఎండగా ఉంటుంది. కూర్చో. అశ్విత్, నువ్వు ఇంటి గురించి వాడే పదాలు కొన్ని చెప్పు. తలుపు, మెట్లు, కిటికీ, డాబా, గది, వంట గది, స్నానాల గది, భోజనాల గది, పడక గది. అని చెప్పావు అశ్విత్. సిరి, నువ్వు బోర్డు మీద నేను చెప్పే వాక్యం వ్రాయి. దేశ భాషలందు తెలుగు లెస్స. బాగా వ్రాసావు సిరి. మీరందరూ ప్రశ్నలు బాగా చెప్పారు. మీరందరూ పరీక్షలో బాగా చేస్తారు. మనబడి పిల్లలు బాగా చెప్తున్నారు తెలుగు. ఏదైనా దేశభక్తి గీతాలు నేర్చుకున్నారా? త్వరలో మా మనబడి పిల్లల పండుగ వస్తుంది. అప్పటి వరకు ఎదురు చూడండి.